బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. ట్యాంకర్ యజమానుల సమ్మెతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేస్తున్నారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ ధర్నా చేస్తున్నారు. ప్రమాదం చేసి పారిపోతే కఠిన చర్యలతో పాటు శిక్ష పడేలా చట్ట సవరణ చేశారు. దీంతో దాన్ని వ్యతిరేకిస్తూ ట్యాంకర్ల యజమానులంతా కూడా నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు. దీంతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ యజమానుల సమ్మెతో హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. భారీగా క్యూ లైన్లు కట్టారు. ఇక మొత్తం మీద పెట్రోల్ దొరకదేమోనన్న ఆలోచనతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ట్యాంకర్ యజమానుల సమ్మెతో పెట్రోల్ డీజిల్ సరఫరా ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేయడంతో ప్రస్తుతానికి పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి దివ్య లైవ్లో జాయిన్ అవుతున్నారు. దివ్య, పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్యాంకర్ యజమానులు ధర్నా చేయడంతో భారీగా అక్కడికి జనాలు చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏంటి పరిస్థితి తాజాగా ఎట్లా ఉంది? పెట్రోల్ బంక్ యజమానులు ఏం చెప్తున్నారు? పెట్రోల్ ఎప్పటిలోగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మరి? ఎస్ రామదాస్, ఒకసారి మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇండియన్ ఆయిల్లో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి క్యూ ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు దాకా మనం హాస్పిటల్స్లోనో లేకపోతే ఇంకెక్కడో చూస్తుంటాము, కానీ ఇది మాత్రం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న క్యూ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు ఎంతమంది ఈ వెహికల్స్, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్రోల్ కోసం అని ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడున్న ఒకే ఒక్క దాంట్లో నుంచి ఇక్కడ పెట్రోల్ సరఫరా అవుతుంది. అయితే ఈ మొత్తం మీద ఈ బండ్లన్నీ కూడా రోడ్ల మీద దాకా అక్కడ దాకా ఉండడంతో ట్రాఫిక్ కూడా చాలా వరకు నిలిచిపోయింది అనమాట. ఈ ఏరియా మొత్తం అక్కడ ట్రాఫిక్ సిగ్నల్, ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ట్రాఫిక్ సిగ్నల్ వరకు మొత్తం వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ మొత్తం చూస్తున్నారు అనమాట. మొత్తం తరలిస్తున్నారు, మొత్తం ట్రాఫిక్ నిలవకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు దాకా క్యాన్లలు, బాటిల్స్ అవి కూడా తీసుకొని చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, కానీ అందులో మాత్రం పోయట్లేదు. అలాగే ఏ స్కానర్, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఇవన్నీ కూడా అసలు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. ఓన్లీ క్యాషే, ఎవరైతే క్యాష్ అయితే ఇస్తారో వాళ్ళకి మాత్రమే పెట్రోల్ పోస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తం మీద ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ట్రాఫిక్ అటు సైడ్ ట్రాఫిక్ కార్డ్ అయితే ఒకసారి చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఏంటి? కార్డ్ పేమెంట్ కూడా లేదంటే ప్రాబ్లమే కదా. గూగుల్ పే అంటే ఓకే, కార్డ్తో కూడా అవ్వట్లేదు అంటున్నారు. చాలా ఇబ్బంది కదా ఇలాంటి టైంలో ప్రాబ్లమే కదా మ్యామ్. కనీసం కార్డ్ అయినా యాక్సెప్ట్ చేయాలి కదా. అయితే ఒకసారి మీ ట్రాఫిక్ పోలీసులను కూడా చూడొచ్చు. అంటే కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అదే చెప్పాను కదా, ఆ కార్డ్స్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ ఫోన్లో ఏదైతే క్యాష్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే పోస్తున్నారు. అలాగే అదనంగా ఎవరైనా క్యాన్లు అవన్నీ కూడా తీసుకొచ్చి మరి పోపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఎందుకు సమ్మె, ట్యాంకర్ యజమానులు సమ్మె ఎప్పటి వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు ప్రధానంగా ట్యాంకర్ యజమానులు ఈ సమ్మెకు దిగారు? ఏదైతే జియో 106 ఉందో అది పాస్ అవుతుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వరకు అంటే ఆ జియో కనుక అమల్లోకి వస్తే మాత్రం యాక్సిడెంట్ ఏదైనా చేసినా కూడా ఆ ట్రక్ డ్రైవర్లకి ఈ 10 ఇయర్స్ జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా కూడా విధిస్తున్నారు. సో ఇది అయితే ఆ ఖర్చు మేము భరించలేమంటూ కూడా ఆ ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భారీ వాహనాల మీద నుంచే వస్తాయి కాబట్టి అవన్నీ సరఫరా తగ్గిపోతుంది. అది చాలా ఇబ్బంది రకంగా మారే అవకాశం ఉంది. రైట్. సో ప్రస్తుతానికి పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూను ఎలా అదుపు చేస్తున్నారు పోలీసులు? అట్లాగే ఇంకెప్పటి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ఇది ఇంకా 3-4 రోజుల వరకు ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మొత్తం కూడా పెట్రోల్ బంక్ వచ్చే వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి అనమాట. అవి రోడ్ల మీద దాకా వెళ్ళేసరికల్లా ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మరి వాళ్ళందరినీ తరలిస్తున్నారు, తొందరగా కానివ్వండి అంటూ. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఒకవైపు ఫోన్ కొంతమంది వాహనదారులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడించే ప్రయత్నం. ఇక్కడ ఉన్న వాహనదారులతో ఒకసారి మనం మాట్లాడదాము.
ఒకసారి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది ఉంది అసలు పెట్రోల్కి. అంటే అన్ని పెట్రోల్ బంకులు ఇలాగే ఉన్నాయి. అన్ని పెట్రోల్ బంక్ ఇలానే ఉంది. పెట్రోల్ లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతుంది. मैम सडन बंद कर दिया. अगर थोड़ा पहले इन्फॉर्म करते तो पब्लिक इतना क्राउड नहीं आता था. थोड़ा इन्फॉर्म एक दिन पहले अगर बोला जाता तो पब्लिक थोड़ा थोड़ा करके निकल जाते थे. अचानक बंद करने से काफ़ी प्रॉब्लम हो रहा है. 3-4 दिन होगा ऐसे ही तो अभी देखेंगे यहाँ पर कितना पेट्रोल मिलेगा, वरना घर में रहना पड़ेगा फिर 2-3 दिन के लिए. देखते हैं क्या होगा. नहीं मैडम. అయితే మొత్తానికైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. మిగతా పెట్రోల్ స్టేషన్ దగ్గర కూడా అలాగే ఉంది. ఇంకా ఇక్కడ కూడా దొరక్కపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. కనీసం ఒక రోజు ముందైనా చెప్పుంటే కానీ బాగుండేది. కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైదరాబాద్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు భారీగా క్యూ కట్టారు. ట్యాంకర్ యజమానుల సమ్మెతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానుల ధర్నాతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతానికి బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. ఇక కేంద్ర మోటార్ వాహనాల చట్టం సవరణ నిరసిస్తూ ట్యాంకర్ యజమానులు ఆందోళనకు దిగడమే దీనికి ప్రధాన కారణం. ప్రమాదం చేసి పారిపోతే కఠిన శిక్ష పడేలా చట్ట సవరణ చేశారు. దాన్ని నిరసిస్తూ ట్యాంకర్ యజమానులు ఆందోళనకు దిగారు. దాని ఫలితంగానే ప్రస్తుతానికి పెట్రోల్ బంకుల వద్ద జనాలు భారీగా క్యూ కడుతున్నారు పెట్రోల్ కోసం. ఈ పరిస్థితి మరొక 2-3 రోజుల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.